నెల్లూరు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి దాఖలు చేసిన నామినేషన్ను ఎన్నికల అధికారులు ఆమోదం తెలిపారు. 2 సెట్ల నామినేషన్లు దాఖలు చేస్తే వాటికి రిటర్నింగ్ అధికారులు ఆమోదం తెలిపినట్లు విజయసాయిరెడ్డి చెప్పారు. అయితే టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నామినేషన్ విషయంలో తాము రిటర్నింగ్ అధికారి పట్ల అభ్యంతరాలు వ్యక్తం చేశామన్నారు. విదేశాల్లో వేమిరెడ్డి పెట్టిన పెట్టుబడులను అఫిడవిట్లో పొందుపరచలేదని అధికారి దృష్టికి తీసుకువెళ్లామన్నారు. ఈ అభ్యంతరాలను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారని, అయితే న్యాయ నిపుణులను సంప్రదించి ముందుకు వెళతామన్నారు విజయసాయిరెడ్డి. నెల్లూరు లోక్సభ స్థానానికి నామినేషను ఫైల్ చేయడం జరిగింది. 2 సెట్ల నామినేషన్. ఆ 2 సెట్స్ నామినేషన్ కూడా రిటర్నింగ్ ఆఫీసర్ గారు యాక్సెప్ట్ చేయడం జరిగింది. చాలా సంతోషకరమైనటువంటి విషయం. మా యొక్క పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో నెల్లూరు పార్లమెంటు లోక్సభకి నేను పోటీ చేస్తూ ఉన్నాను. ఇక వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నామినేషన్ విషయంలో మేము కొన్ని అబ్జెక్షన్స్ని రైజ్ చేయడం జరిగింది. ఇవి ప్రధానంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు విదేశాల్లో ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ఆయన అసెట్స్ అండ్ లయబిలిటీస్లో కానీ అఫిడవిట్లో కానీ పొందుపరచలేదు అన్నటువంటి అంశాన్ని రిటర్నింగ్ ఆఫీసర్ ద్వారా అబ్జెక్షన్ రైజ్ చేయడం జరిగింది. ఇక ఇండియాలో, అది విదేశాల్లో ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్, ఇక భారతదేశంలో ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కూడా కొన్నిటిని డిస్క్లోజ్ చేయలేదు అన్నటువంటి విషయాన్ని కూడా అబ్జెక్షన్ ద్వారా రిటర్నింగ్ ఆఫీసర్ దృష్టికి తీసుకురావడం